ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కు పాకిస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పెహల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్ లో ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతడికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్లోని జనసాంద్రత ఎక్కువగా ఉండే ఒక ఏరియాలో హఫీజ్ సయీద్ నివసిస్తున్నాడు. అతడి నివాసంలో మసీదు, మదర్సా ఉన్నాయి. అతడి కోసం ఒక ప్రైవేట్ పార్కు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వ భద్రతలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. హఫీజ్ సయీద్ ఉంటున్న భవనం కింద బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు హఫీజ్ సయ్యద్ జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అతను మాత్రం దర్జాగా అతడి నివాసం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. గత నెలలో హఫీజ్ సయ్యద్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్ కు భద్రతను కట్టుదిట్టం చేసింది. పెహల్గాం దాడి నేపథ్యంలో ఈ భద్రతను మరింత పెంచినట్టు తెలుస్తోంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అతడి నివాసాన్ని సబ్ జైలుగా మార్చింది. సయ్యద్ బాహ్య ప్రాంతాలకు వెళ్లకుండా ఐఎస్ఐ అతన్ని నిరోధిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అతనికి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మన జరిగినటువంటి పహల్గామ్ దాడు కాల్పుల ఘటన తర్వాత లష్కర్-ఏ-తోయిబా పనే ఉండవచ్చు అనేది కూడా ఇప్పటికే భద్రతా దళాలు గుర్తించాయి. ఈ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు భారతదేశంలో నుంచి వెళ్లకుండా పాకిస్తాన్ కి చేరకుండా పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టి ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఈ అనుమానం నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ సయ్యద్ హఫీజ్ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ అయి ఉండడము, అతను పాకిస్తాన్ లోనే ఉండడం కారణంగా ఏవైనా భద్రతా దళాలు దేశాన్ని దాటుకొని అతను ఉంటున్నటువంటి నివాస ప్రాంతానికి చేరుకొని అతన్ని ఏదైనా కాల్పులు గాని లేదా ఏవైనా బాంబు రూపంలో అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారత్ టార్గెట్ లో ఇతను ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా గుర్తించి హై లెవెల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ రాజధాని లాహోర్ లోని జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలో హఫీజ్ సయ్యద్ నివాసం ఉంటున్నట్టుగా కూడా ఇప్పటికే భద్రతా దళాలు గుర్తించాయి. అతని నివాసంలో ఒక మసీదు ఉండడము, మదర్సా ఉండడము, అతని కోసం ఒక ప్రైవేట్ పార్క్ కూడా ఏర్పాట్లు చేసి ఆ పార్క్ లోనే కొద్దిసేపు అతను ఎక్కువ టైం గడుపుతాడన్నట్టుగా కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వ భద్రతలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి హఫీజ్ సయ్యద్. హఫీజ్ సయ్యద్ ఉంటున్నటువంటి ఇంటి నివాసం కింద కూడా కొన్ని బంకర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే భారత దళాలు గుర్తించడం జరిగింది. ఇన్నాళ్ళు హఫీజ్ సయ్యద్ జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తా ఉంది. అతను మాత్రం దర్జాగా అక్కడ ఉంటున్నటువంటి తన నివాసంలోనే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తూ దేశంలో వివిధ దేశాల్లో ఎలా లష్కర్-ఏ-తోయిబా ఆపరేషన్స్ ని సక్సెస్ చేయాలి, ఎలా ఈ బాంబులను పేల్చి వ్యక్తులని అటాక్ చేసి తమ ఉగ్రవాద సంస్థ పేరుని మళ్లీ ఉనికి చాటుకునే విధంగా వ్యవహరించాలి అంటూ కూడా పథకం ప్రకారంగా ఇతనే హఫీజ్ సయ్యద్ ఈ పాకిస్తాన్ కేంద్రంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా భారత భద్రతా దళాలు గుర్తించడం జరిగింది. హఫీజ్ సయ్యద్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్ కు భద్రత కట్టుదిట్టం చేసింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ భద్రతను మరింత పెంచినట్లు కూడా సమాచారం అందుతుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అతన్ని నివాసాన్ని సబ్ జైలుగా మార్చి సయ్యద్ బాహ్య ప్రాంతాలకు వెళ్లకుండా ఐఎస్ఐ అతన్ని నిరోధిస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడం జరిగింది. అక్కడి ప్రభుత్వం గా సెక్యూరిటీ కల్పించి హై సెక్యూరిటీ జోన్ కింద ఏర్పాటు చేసి కేవలం అతని అనుమతి ఉన్నటువంటి వ్యక్తులనే మినహా మిగతా ఏ పోలీసు అధికారులను అక్కడ పాకిస్తాన్ పోలీసులను సైతం ఆ ఇంటి సమీపంలోకి రాకుండా మాత్రం హై లెవెల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లష్కర్-ఏ-తోయిబా ఎల్ఈటీకి చెందినటువంటి సభ్యులే ఈ పహల్గామ్ దాడికి పాల్పడ్డారు, కాల్పులకు పాల్పడ్డారంటూ కూడా భద్రతా దళాలు ఒక నిర్ధారణకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ లష్కర్ తోయిబా చీఫ్ గా ఉంటున్నటువంటి ఈ పర్సన్ దగ్గరికి ఈజీగా వచ్చి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి నిఘా వర్గాలు, అక్కడ పోలీస్ వర్గాలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కర్ తోయిబా చీఫ్ కి ఈ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.